సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం గురుదేవ. ప్రశ్నోత్తరి. 18వ శ్లోకం. పేజీ. లఘుత్వమూలం చ కిం అర్థితైవ గురుత్వమూలం యదయాచనం చ దయాచనం చ కాదు, యదయాచనం చ అంటే అయాచనం, యాచించుటుంది కదా, యాచించకుండా ఉండుట అయాచనం. యదయాచనం చ అర్థమవుతుందా? యదయాచనం చ, యదయాచనం చ అనేది అక్కడ. జాతో హికో యస్య పునర్న జన్మ కో వా మృతో యస్య పునర్న మృత్యుః పునః న మృత్యుః, పునః న మృత్యుః. సరే, ఇటు చూడండి. లఘుత్వమూలం చ కిం, లఘుత్వమూలం చ కిం అంటే సమాజంలో నువ్వు తక్కువ వాడు అయిపోతావు. లఘుత్వం అంటే చిన్నదైపోవడం. నీ పరిస్థితి ఎప్పుడు చిన్నదైపోతుంది అంటే నువ్వు ఎవరినన్నా పోయి యాచిస్తే అంటే నువ్వు ఏదన్నా ఒకటి అడిగినావు అనుకో ఒకరిని, ఇప్పుడు అతని దృష్టిలో నువ్వేమైపోయినావు? తక్కువైపోయినాం. అలా తక్కువైపోయినటువంటి దానిని మనం యాక్సెప్ట్ చేయగలమా? యాక్సెప్ట్ చేయగలమా అంటే ఒప్పుకోగలమా? ఒప్పుకోలేం. సమాజంలో ఇది ఉంటుంది. ఏది? ఒకరిని పోయి అడిగితే వాళ్ళ దగ్గర మనం ఏమైపోతాం? చులకనైపోతాం, తక్కువైపోతాం. తర్వాత గురుత్వమూలం. గురుత్వం అనంటే గొప్పదనం అంటే అదేమిటి? ఎట్లా అంటే యదయాచనం చ, ఒకరిని అడిగేది లేదు,
ఇక్కడ చెప్పిండేది లఘుత్వమూలం. ఎందుకు చెప్పినాడంటే గురుత్వమూలంని అర్థం చేసుకునే దానికి చెప్పినారు. గురుత్వమూలం అంటే యదయాచనం, యాచించుట అనేది ఒకరిని అడగలేదండి. ఒకరిని మనం ఎప్పుడూ ఎవరిని అడుగుట లేదు. సరే, ఇంతకుముందు ఏదో అడిగినాం అయింది. అది ఏ విషయానికైనా సరే, ఏ విషయానికైనా సరే ఒకరిని అడిగితే వాళ్ళ దృష్టిలో మనం ఏమైపోతాం? తక్కువ. ఏ విషయమైనా సరే మనం అడగట్లేదు. అప్పుడు అడిగితే సౌండ్గా కూడా చెప్తున్నాను కదా, వినిపించట్లేదా నీకు? ఇప్పుడు మనము ఎవరినేం అడగట్లేదు. అప్పుడు గొప్ప అనేది ఏం కాదు, కానీ మనల్ని అడిగేవాడు ఎవడు లేడు. మనల్ని అడిగేవాడు ఉన్నాడా? ఎందుకంటే మనం ఎవరిని అడగలేదుగా. మనం ఎవరిని అడగలేదు. ఇది గురుత్వమూలం అంటే ఇది గొప్ప స్థితి. ఎప్పుడు నేను ఎవరిని అడగకుండా ఉండగలుగుతాను? ఎప్పుడు నేను ఎవరిని ఏమీ అడగకుండా ఉండగలుగుతాను? నేనుగా ఉన్నప్పుడు. నేనుగా ఉండుట అంటే ఏం తెలుసా? నేను ఆత్మస్వరూపం కదా. నేను ఆత్మస్వరూపముగా నిలుచుట. అప్పుడు మనస్సు ఏమవుతుంది? మనస్సు ఆత్మస్వరూపం కాదు. ఈ మనస్సులో ఉండే విషయాలన్నీ, నాకు ఉండేది కానీ, నాకు లేనిది కానీ, వేరే వాళ్ళు ఇచ్చేది కానీ, వేరే వాళ్ళు ఇవ్వంది కానీ, ఇవంతా ఎక్కడుంది? మనస్సులో ఉంది. ఇప్పుడు ఎవరిని ఏమీ అడగకపోతే జీవనము సాగేదట్లా? జీవనం సాగాలిగా, శరీర పోషణ కావాలిగా, తినాలిగా. ఇప్పుడు దీన్నన్నా అడగలనా వద్దా? నాలుగవ అధ్యాయంలో భగవంతుడు ఒక శ్లోకం చెప్తా. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఏమండి? యదృచ్ఛ లాభ సంతుష్ట, యాదృచ్ఛికముగా అంటే యాదృచ్ఛికం, ఏమి జరిగితే అది జరుగుతుంది అంతే. దాన్ని యాదృచ్ఛికం అంటారు. కంటికి కనపడకుండా అదంతా కాదు. యాదృచ్ఛికం అని అంటే ఏమి జరుగుతూ ఉందో అది జరుగుతుంది. ఇప్పుడు నేనుగా ఉండుట అంటే ఏమంటే ఆత్మస్వరూపము. నేను ఆత్మస్వరూపం. మరి ఆత్మస్వరూపమైనప్పుడు ఈ మనస్సు నేనా?
మనస్సు నేను కాదు. మనస్సు నేను కానప్పుడు ఈ ఆకలి ఎవరికి వస్తూ ఉంది? దప్పిక ఎవరికి అవుతా ఉంది? సుఖం ఎవరికి వస్తూ ఉంది? దుఃఖం ఎవరికి వస్తూ ఉంది? దుఃఖము సుఖము వస్తూ ఉండేది మనస్సుకి, సుఖము దుఃఖము వస్తూ ఉండేది మనస్సుకి, ఆకలి దప్పిక అవుతూ ఉండేది ప్రాణానికి, చావు పుట్టుకలు వచ్చింది శరీరానికి. ఏమంటే ఇప్పుడు శరీరం పుట్టింది, శరీరం చనిపోతుంది. ప్రాణానికి ఆకలి అవుతా ఉంది, ప్రాణానికి దప్పిక అవుతా ఉంది. మనస్సుకి సుఖం వస్తూ ఉంది, మనస్సుకు దుఃఖం వస్తూ ఉంది. అర్థమవుతుందా? ఇవి నేనా? ఇవి నేనా? మనస్సు నేనా? ప్రాణము నేనా? శరీరము నేనా? కాదు కదా. నేనెవరు? నేను ఆత్మస్వరూపం. అంటే ఇప్పుడు వీడు ఎట్లున్నాడు? నేను ఆత్మస్వరూపం, ఆత్మానుభూతిలో ఉన్నాడు. అప్పుడు శరీరానికి ఆకలి అవుతుందా కదా? అవుతుంది. శరీరానికి ఆకలి అవుతుంది. ఎందుకు? ప్రాణం ఉంది కదా. ప్రాణం ఉంది కాబట్టి ఆకలి అవుతుంది. దప్పిక కదా అవుతుంది. మరి దానికి ఆహారం ఎలాగా అంటే ఇంతవరకు భిక్షాటన గురించి చెప్పినాం. భిక్ష చేసుకునేది అది అల్పత్వం. ఎందుకంటే అహంకారం పోవుట. ఇది నేను చెప్తాండే స్థితి ఎట్లాంటిదంటే ఇది భిక్షాటన చేసుకునే స్థితి కూడా కాదు. అంటే ఇది ఇంకా పై స్థాయికి వెళ్ళిపోయింది ఇది. అంటే అక్కడేమంటే భిక్షాటన చేసుకునేది ఎవరు, తినేది ఎవరు, ఉండేది ఎవరు? చూడండి ఎట్లా వచ్చేస్తుందో. ఇప్పుడు శరీరం ఉందిగా, శరీరము ఎందుకు నిలబడి ఉంది? శరీరం ఎందుకు నిలబడి ఉంది చెప్పగలరా? ఎందుకు నిలబడి ఉంది? శరీరము దాని ప్రారబ్ధాన్ని అనుసరించి నిలబడి ఉంది. దాని ప్రారబ్ధం. శరీరం ఉంది కదా. శరీరం ఎవరి శరీరమైనా కానివ్వండి, మీ శరీరమైనా, నా శరీరమైనా, ఇంకొక శరీరమైనా, ఇంకొక శరీరమైనా, ఏదైనా కానివ్వండి, ఈ శరీరం ఎందుకు నిలబడి ఉంది? ప్రారబ్ధమును అనుసరించి నిలబడి ఉన్నది. ప్రారబ్ధ కర్మ ఉంది కాబట్టి శరీరం ఉంది. ఇప్పుడు ప్రారబ్ధం అయిపోతే మీకు రుణానుబంధేన పశుపత్ని సుతాలయా విన్నారు ఎప్పుడన్నా? రుణక్షయే ప్రణశ్యంతి కా తత్ర పరిదేవన. రుణానుబంధేన పశు పత్ని సుతాలయా. మనకు ఏదైనా అప్పు ఉంటేనే ఆ అప్పు ఉన్నటువంటి కారణము చేతనే నీకు పశువు కానీ, పత్ని అంటే భార్య కానీ, సరే పశువు కానీ, తర్వాత బిడ్డలు కానీ, సంతానం కలుగుట కానీ, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఏంటివి? ఇవి రుణానుబంధంలో ఉండేటివే జరుగుతూ ఉంటాయి అక్కడ. లేకపోతే ఏం జరగవు. రుణం తీర్పిందని అనుకో, క్షణం ఉంటుందా ఏదైనా? అంటే మీరు చెప్పండి, మీ అనుభవం చెప్పండి. కదా. ఆ రుణం అంటే ఏంటి? ఇప్పుడు అప్పంటే అదే ప్రారంధం. ప్రారంధం అంటే అదే. నీ ప్రారంధంలో ఏముందో
అది జరుగుచున్నది. అర్థమవుతుందా? నీ ప్రారంధంలో ఏముందో అది జరుగుతుంది. ఇప్పుడు ప్రారంధంలో జరిగే దానిని మాత్రమే పట్టుకొని ఉంటాడు జ్ఞాని. ఏమంటే ప్రారంధం ఏమేముంటే అది జరుగుతుంది. మనకు కూడా ప్రారంధమే జరుగుతూ ఉంది, కానీ మనం ప్రారంధంలో ఉండే దాని ప్రకారం మనం ఉన్నామా? అంటే ప్రారంధంలో ఉండేది జరుగుట అంటే ఏంటి? మనం ఆలోచన చేయడం నిలిచిపోతుంది. ఏమన్నా అర్థమవుతుందా? నేను చెప్తా ఉండేది ఏమన్నా అర్థమవుతుందా? అంటే ఎంత మనస్సు పనిచేయాలి తెలుసా? నేను చెప్తాను అర్థం కావాలంటే సరే, అర్థమైతే చాలు. అంటే ఏంటి? మనం సైలెంట్ అయిపోవడం. మనస్సు ఏమైపోతుంది? సైలెంట్ అయిపోతుంది. నాకు జరగాల్సి ఉండేది జరుగుతుంది, ఇంక నేను చేయాల్సిన పని ఏంటి? చూసారా? మనం అలా ఉన్నామా? అలా ఉండుతుందే. అలా ఉండేవాడిని ఎవడైనా ఏమైనా అడుగుతాడా? ఇప్పుడు ప్రపంచంలో ఒక దగ్గర అప్పు తీసుకొని ఉంటే, అప్పు తీసుకొని ఉండేవాడు, అప్పు ఇచ్చిండేవాడు, ఇద్దరున్నారు కదా. అప్పు ఇచ్చిండేవాడు అప్పు తీసుకొని ఉండేవాడిని అడుగుతాడు. అప్పు ఇచ్చిండేవాడు గొప్పవాడైపోయినాడు, అప్పు తీసుకొని ఉండేవాడు తక్కువవాడైపోయినాడు. ఏమండి? ఇప్పుడు అప్పు తీసుకొని ఉండేవాడు ఏం చేస్తాడంటే, అప్పు ఇచ్చిండేవాడు ఏడ కనిపిస్తాడో, వాడు నన్ను ఎక్కడ అడుగుతాడో అని ఉంటుంది వీడి మనస్సులో కదా. మనసులో ఫీల్ ఉందా లేదా? ఉంటుంది. అప్పు ఇచ్చిండేవాడు వాడు వచ్చి ఇస్తాడులే, వాడు రెగ్యులర్గా కానీ ఇస్తా ఉంటే మళ్ళీ వాడు నీకేమన్నా కావాలంటే చెప్పప్పా ఇస్తాను మళ్ళా అని అంటాడు. ఎందుకు? వాడు కరెక్ట్గా ఇస్తానడుగా అనేది వాడికి ఉంటుంది. అదే వాడు ఇవ్వలేదని అనుకో, డైలీ కలెక్షన్స్ కొన్ని ఉంటాయి. డైలీ కలెక్షన్స్ కూడా ఉంటాయిగా. మామూలు ఈ చిట్లు అవి ఏంటో ఇచ్చి కొంతమంది డైలీ కలెక్షన్స్ చేసుకుంటూ ఉంటారు. డైలీ కలెక్షన్ అది 3 నెలల్లో 100 రోజుల్లో ఏదో ఉంటుంది కూడా. దాని ప్రకారం కూడా చేస్తుంటారు. వీడు ఒక్కరోజు ఇవ్వలేదు అని అనుకోండి, సరే ఒకరోజు ఇవ్వకపోతే ఏమన్నారు, 2వ రోజుకి ఈ రోజు కూడా రేపు ఇచ్చేయండి అని పోతుంటాడు. 2వ రోజు కూడా ఇవ్వలేదని అనుకో, 3వ రోజుకి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చేస్తారు, డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే మళ్ళీ ఏం చేస్తారు? గల్లడ చేస్తారా చేయరా? గలాట్ అవుతుందిగా. అప్పుడు వాడు ఏమైపోతాడు? వాడు పల్సన్ అయ్యాడగా. పల్సన్ అయ్యాడు. ఏమంటే ఇప్పుడు ప్రారంధంలో ఏమి జరగాలనుందో, ఏమి జరగలేదు. వీడు ఒకరిని అడగలేదు, ఒకరికి ఇవ్వడము లేదు. ఇప్పుడు నేనేం చెప్పానంటే, ఈరోజు మనం ధ్యానం చేసేటప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎండ పడకుండా ఏమన్నా మనం చేయగలమా? అక్కడ చూడు నేరుగా పడుతుంది, కండ్లకు పడుతుంది. అందుకని కొద్దిగా ముందుకు జరుపుకున్నా
సరే, నీళ్ళు నిదానంగానైనా సరే మనకు అక్కడ ఏదన్నా ఒక అట్ట ముక్క అన్నా ఏదన్నా అడ్డ పెడితే సరే. అవంతా వద్దని కదా, ఇట్లా కూర్చోవాలని కదా. దృష్టి గీతాచార్యుల వైపు ఉండాలని కదా దృష్టి, అది అందుకోసం. సరే, ఇప్పుడేంటంటే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఇంతకుముందు జరిగిండేది విడిచిపెట్టేయండి. ఎట్లా? ఇది ఉంది కదా, ఇక్కడికి రావాల. అది 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 ఉంది. కొద్దిగా ముందుకు, ఇంకొద్దిగా ముందుకు చాలు. అవును. సరే, ఇప్పుడు చూడండి, కొంచెం ఇట్లా తిప్పుదండి, కొద్దిగా ఇట్లా. చాలు చాలు, కొంచెం ముందుకు చెప్పు, ముందుకు, ఇంకొద్దిగా ముందుకు. ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా దీన్ని. ఇప్పుడు నేను ఇంతవరకు ఎట్లుందో ఏం జరిగిందో అది వద్దు నాకు. ఇంతవరకు ఏం జరిగిందో నాకు అవసరం లేదు, దాన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఇప్పటి నుంచి నేను ఆత్మస్వరూప స్థితిలో ఉండగలుగుతాను అని అనుకున్నామని అనుకోండి, అనుకోవచ్చుగా. అట్లా 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 ఉండడమే కదా మనకు కావాల్సింది, అట్లా ఉండడమే మనకు కావాల్సింది. అట్లా ప్రయత్నం చేస్తామనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నేను ఆత్మస్వరూప స్థితిలో ఉండుట అంటే ఏంటంటే జస్ట్ ఉండుట అంతే. ఏమి జరిగితే అది జరుగుతుంది, ఏమి జరిగితే అది జరుగుతుంది. నేను చెయ్యడం అనేటువంటిది నేను మనస్సుతో సంకల్పం చేయను. నేను మనసుతో ఇది జరగాలని కానీ ఇది చెయ్యాలని కానీ నేను అనుకోను. అని సైలెంట్గా ఉండుట. మరి జరిగేటివి జరుగుతాయి. నువ్వు సైలెంట్గా ఉండు చూడు. మనస్సు సైలెంట్ అయిపోవడం, మనస్సు సంకల్పాలు చేయకుండా ఉండిపోవాలా. నేను సంకల్పం చేయను, ఇట్లా జరగాలి అని నేను అనుకోను. ఇట్లా జరగాలి నేను అనుకోను, అంతే, ఉండిపోవడం అంతే. అప్పుడు ఏమి జరుగుతుందో అది జరుగుతుంది చూడండి. అది జరిగేది ఎందుకు జరుగుతుందో తెలుసునా? ఇంతకు ముందు మనం చేసి ఉంటామే సంకల్పాలు, అవి జరుగుతాయి. ఇప్పుడు ఒక చక్రాన్ని తిప్పుతూ ఉన్నారనుకోండి, తిప్పినారు ఇట్లాగా, కుమ్మరోడు చక్రాన్ని తిప్పుతాడు, తిప్పి తీసేస్తాడుగా కట్టి, మళ్ళీ చక్రం ఏమవుతుంది? తిరుగుతూ ఉంటుంది కదా. ఎందుకు తిరుగుతుంది? ఆ స్పీడ్ ఉందిగా, ఆ స్పీడ్ తిరుగుతుంది. ఆ స్పీడ్ తగ్గిపోతే నిలిచిపోతుంది. అదేవిధంగానే ఇప్పుడు మనం ఇప్పుడు కన్నా ఈ క్షణం నుంచి అయినా సరే నేనుగా ఉండగలుగుతాను. ఉండగలమా? అదే అభ్యాసం, అదే వైరాగ్యం, అదే
వైరాగ్యం ప్రయత్నము చేయుట. అర్థమవుతుందా? నేనుగా ఉండుట కొరకు ప్రయత్నము చేయుట. ఆలోచించడం మానేయడం, అంతే. ఆలోచించడం మానేయాలి. నేనుగా ఉండుట. రెండు ఉండాలి. ఇప్పుడు రెండు ఏంటి అవి? ఆలోచనలు మానేయడం. ఏమి జరుగుతుందో అది జరుగుతుంది. ఆ జరుగుతూ ఉండేదాన్ని నేను స్వీకరించడం. మరి నేను ఎట్లుండాలి అప్పుడు నేను ఊరికే ఏది జరుగుతూ ఉందో అది జరుగుతూ ఉండేదాన్ని తట్టుకోవాలంటే ఉండగలగాలగా? తట్టుకోలేము. సపోజ్ మనము ఒక అతనికి 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం. 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం. ఇప్పుడేమంటున్నాం? నేనుగా ఉండుట అని కదా అని అంటున్నాం. సంకల్పించకుండా ఉండుట అని కదా అని అంటున్నాం. ఇప్పుడు 1,00,000 రూపాయలు అడగలనా వద్దా? లేదు. ఇచ్చేసినామా అయిపోయింది. అది కూడా లేదు. ఇచ్చేసినామా అయిపోయిందంటే ఏమి? సంకల్పించినావు. ఇచ్చేసినామా అయిపోయిందంటే కూడా నువ్వు మనసుతో అంటున్నావు. అది కూడా అనట్లేదు. గమ్మన ఉండడం. వాడు కనిపించినాడు, అడగలనా వద్దా? నేనుగా ఉండుట అనే దాని గురించి చెప్తున్నా. నువ్వు సైలెంట్గానే ఉండటం, అంతే. నీ మనస్సులో కూడా ఆ భావన కూడా రాకూడదు. వాడు ఇస్తే తీసుకోవచ్చు. ఇది ప్రారబ్ధమును అనుభవించుట. అర్థమవుతుందా? ఇది ప్రారబ్ధాన్ని అనుభవించేది. దీన్ని అంటారు. సపోజ్ మనం గమనం కూర్చొని ఉన్నాం. రోడ్డింటికి పోతుంటాడు ఒకడొచ్చి ఊరికే మన ఎత్తిన పడి, ఛీ నీదొక జన్మనా, నీదొక వెధవ జన్మ, పనికిరానుడు నువ్వు, ఇట్లా బ్రతకలనా అని అంటా ఉన్నాడండి. మనము ఫీల్ కాకుండా ఉండగలగాల. ఫీల్ కాకుండా ఉండడము, ఇక్కడ 1,00,000 రూపాయలు కూడా అడగకుండా ఉండడము జరగాలంటే నేనుగా ఉండగలిగితే. అర్థమవుతుందా? నేనుగా అంటే నేను ఆత్మస్వరూపంగా ఉండగలిగితే అప్పుడు నువ్వు ఇది ఉండగలవు. పాయింట్ అర్థమైందా మీకేమైనా? అడుగు. చూడపా, సంకల్పం అది. నువ్వు ప్రయాణం చేయాలని అనుకుంటే కదా. నువ్వు అదే చెప్తాను, నువ్వు సంకల్పం చేసుకున్నావు. నువ్వు సంకల్పం చేసుకొని మళ్ళీ ఇటుకు వస్తే నేనుగా ఎట్లా ఉండగలుగుతాను? అదే సంకల్పం. నువ్వు సైలెంట్గా ఉండిపోతావు. రమణ మహర్షుల వారు అదే కదా ఉన్నారు. అది ఉండగలగడమేనండి నీ యొక్క జ్ఞానస్థితి. జ్ఞానం అంటే ఇంకేమనుకుంటున్నావు?